చీట్ కోడ్ బెస్ట్ టైమ్ టు బై అండ్ సేల్ స్టాక్స్. ఈ ప్రాబ్లంలో మనకు ఒక అరే అయితే ఇస్తాడు. అరేలో మనం ఒక స్టాక్‌ని అయితే బై చేయాలి. అంటే మనం ఇప్పుడు ఏదైనా స్టాక్ కొనాలనుకో, అప్పుడేంటి దాని ప్రైస్ తక్కువున్నప్పుడు మన స్టాక్ అనేది కొంటాం. సేమ్ అలాగే ఈ ప్రైస్‌లో మనం తక్కువున్నది. అంటే ఏంది దీంట్లో 1 అనేది తక్కువుంది. ఆ తర్వాత ఏంది మనం స్టాక్‌ని కొన్నాక మన స్టాక్‌నయితే అమ్మేస్తాం గదా! అదెప్పుడు అమ్ముతాం? వెన్ ద రేట్ ఈస్ హై. అంటే ఇప్పుడు మనం 1 దగ్గర మన స్టాక్‌ని కొంటాం. అంటే ఏంటి? తర్వాత మనం 6 దగ్గర మన స్టాక్‌ని అమ్మేస్తాం. డిఫరెన్స్ ఎంత? మనకు 5 వస్తది. 6 - 1 5. ఇలా మన స్టాక్‌ననేది కొనాలి అండ్ అమ్మాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్‌లో మనమేంటి తక్కువుందెక్కడ లాస్ట్ 1 అనేది చాలా తక్కువుంది. అది ప్లస్ లాస్ట్‌కుంది. ఒకవేళ మనం 1 అనేది కొన్నా నెక్స్ట్ దాని పక్కన ఏం ఎలిమెంట్స్ లేవు. అంటే మనం స్టాక్‌ని అమ్మలేము. సో, మనం ఈ దాంట్లో అయితే మనం ఏ స్టాక్‌ని కొనలేము. సో, ఇలాంటప్పుడు మనం డైరెక్ట్‌గా జీరోనయితే రిటర్న్ చేయాలి. ఇప్పుడు మనం కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ మనం min ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ అంటే ఒక హైయెస్ట్ వాల్యూని మనం మిన్కి అయితే అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ మ్యాక్స్ = 0 ఫర్ ఇంటీజర్ p, ప్రైజెస్ అంటే మనం లూప్ వేస్తున్నాం అనమాట మన అరేని. ఇఫ్ p ఈజ్ గ్రేటర్ దాన్ min అంటే ఒకవేళ తక్కువ ఉందనుకో, p అనేది తక్కువ ఉంటే అప్పుడు మనం మిన్కి డైరెక్ట్గా పీని అనేది అసైన్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇంట్ ప్రాఫిట్ p - min. p వాల్యూని మనం ప్రతిసారి మిన్‌లోకెళ్ళి మైనస్ చేస్తాం. ఇందాక మనం 6 - 1 చేసినట్టు. నెక్స్ట్ ఏంటి? ఇఫ్ ప్రాఫిట్ ఈస్ గ్రేటర్ దాన్ మ్యాక్స్ అయితే మనం మ్యాక్స్‌నయితే ప్రతిసారి అప్డేట్ చేస్తుంటాం. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కువ వచ్చిందో అప్పుడు మనం స్టాక్‌నయితే అమ్మేస్తాం కాబట్టి. లాస్ట్‌కి ఏంది? మనం రిటర్న్ మ్యాక్స్‌నయితే రిటర్న్ చేస్తాం. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే మన టెస్ట్ కేసెస్ అన్నీ సాల్వ్ అయ్యాయి. డూ ఫాలో ఫర్ నెక్స్ట్ వీడియో.